హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మీకు ఒక సరికొత్త ప్రాజెక్ట్ని పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రజ్ఞాపూర్ జంక్షన్ కుకునూరుపల్లిలో హైవే ఫేసింగ్లో ఉండబోతోంది. మరి ఇది వచ్చేసి ఓపెన్ విల్లా ప్లాట్స్గా చెప్పుకోవచ్చు. మరి ఈ ఓపెన్ విల్లా ప్లాట్స్ గురించి అందరం కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం కదా. సో రూట్ తెలియాలి కదా, ఆ రూట్ని నేను మీకు గైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా మన జర్నీని స్టార్ట్ చేస్తూ ORR ఎగ్జిట్ 7 నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో వియర్స్, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అనుకుంటే ORR ఎగ్జిట్ 7 కి నియర్ బై చూసుకుంటే గనక సెలబ్రిటీ కబుల్ రిసార్ట్, అలాగే లియోనియా రిసార్ట్, అలాగే అలంకృత రిసార్ట్, మరీ ముఖ్యంగా చూసుకుంటే బిట్స్ పిలానీ కూడా ఉంది. జస్ట్ ఒక ఐడియా కోసం మీకు ఇవన్నీ కూడా చెప్తున్నానండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరంతా కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో యస్, ప్రజ్ఞాపూర్ జంక్షన్ కుకునూరుపల్లిలో ఉన్న ఓపెన్ విల్లా ప్లాట్స్ గురించి అడ్రస్ ని గైడ్ చేస్తా అని చెప్పాను కదా. జస్ట్ ORR ఎగ్జిట్ 7 నుంచి స్టార్ట్ అవగానే మనకి షామీర్పేట్ లేక్, అలాగే చూసుకుంటే రత్నాలయం టెంపుల్ క్రాస్ అవుతూ మనం వచ్చేసాము బయోటెక్ పార్క్, జియో నేమ్ వ్యాలీ అండి. జస్ట్ ఇక్కడే మనకి కరోనా వ్యాక్సిన్ తయారు చేయబడింది. అలాగే మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అలాగే R&D సెంటర్స్ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే 10,000కు పైగా ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయండి. సో నేను ఈ విషయాలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, కుకునూరుపల్లిలో మనం ప్రాజెక్ట్ చూడబోతున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ మనకి అతి చేరువలో ఉంది. సో మనం అందరం ఆలోచించేది, ఒక ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే చుట్టూతా హైలైట్స్ అండ్ మన మనీ అమౌంట్ డబుల్ అవుతుందా లేదా, చుట్టూ ఏం డెవలప్మెంట్స్ జరిగాయి అని ఆలోచిస్తాం కదా. అందుకే మీకు ఈ ప్లేస్లో ఇంత డెవలప్మెంట్ జరిగింది అని షేర్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామా? ఇంకెందుకండి ఆలస్యం, మీరంతా కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో యస్, మొత్తంగా మనం వచ్చేసాము ప్రాజెక్ట్ దగ్గరికి. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా ORR ఎగ్జిట్ 7 నుంచి ఎగ్జాక్ట్ గా ఇక్కడికి మనకి టైం పట్టింది 45 మినిట్స్ అండి. కాస్త ఫాస్ట్ గా కొట్టాం, కొంత స్లోగా కొడితే కనుక ఒక 50 to 55 మినిట్స్ పడుతుందండి. ఎగ్జాక్ట్ గా మనకి 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో మొత్తంగా అయితే ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాము. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మైకా ఇన్ఫ్రా PSR హైవే కౌంటీ. ఎస్, మీరు విన్నది మైకా ఇన్ఫ్రా PSR హైవే కౌంటీ దగ్గరికి ఓపెన్ విల్లా ప్లాట్స్ అండి. అండ్ DTCP అప్రూవ్డ్ 22 ఎకరాల్లో ఈ విల్లా ప్లాట్స్ అనేది అందుబాటులో ఉంచారు. మరి లోపలికి వెళ్ళి ఎలాంటి ప్లాట్స్, ఏమిటి, అసలు ఎంత SFT, ప్రైసింగ్ ఎలా ఉంది, ఎన్ని ఉన్నాయి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నాం కదా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహికా ఇన్ఫ్రా PSR హైవే కౌంటీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ సారథి గారు. వారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఎంత డిస్టెన్స్లో ఉంది మన హైదరాబాద్ నుంచి, అండ్ ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, మన మనీ ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా మంచి బడ్జెట్ మనకి వస్తుందా, మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం, వారి మాటల్లో విందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో మేమైతే జర్నీ చేస్తూ వచ్చాను సార్. ట్రావెలింగ్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు మా వ్యూయర్స్కి గైడ్ చేస్తూ వచ్చాను. ఇది కుకునూరుపల్లి. సో మీకు సరౌండింగ్స్ కాబట్టి మీకు తెలుసు, నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నా వరకు కొంత తెలుసు. ఇంకా కొత్త మందికి వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, కొత్త వాళ్ళు, వాళ్ళ కోసం, కొంతమంది కోసం అనుకోవచ్చు, ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఏంటి సార్? ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు ప్రజ్ఞాపూర్ జంక్షన్ దగ్గర వస్తుందండి. ప్రజ్ఞాపూర్ నుంచి కుకునూరుపల్లి మధ్యలో వస్తుంది మనకి. ఇది రాజీవ్ రహదారి అంటారు. హైదరాబాద్ టు సిద్దిపేట్, కరీంనగర్ రాజీవ్ రహదారి స్టేట్ హైవే ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ప్రజెంట్ 4 లైన్ రోడ్ మీరు చూసుంటారు. 6 లైన్ రోడ్ గా ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. వెరీ సూన్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు వచ్చే దారిలో అబ్జర్వ్ చేశాను సార్. రింగ్ రోడ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఒకటి అలా. ఓకే సార్, నేను ట్రావెల్ చేశాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గా మీరు లొకేషన్ చెప్పారు. ఇంకా నా డౌట్ అంటే హైదరాబాద్ నుంచి ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్స్, ఎంత టైం పడుతుంది? మనం హైదరాబాద్ అనుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్ అండి ప్రెసెంట్. అవును సార్, మొత్తం దాని మీదే ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది అంటే మనకి హైదరాబాద్ స్టార్ట్ అయినట్టే. అవును. సో షామీర్పేట్ ఎగ్జిట్ నెంబర్ 7, షామీర్పేట్ ఎగ్జిట్ నెంబర్ 7 ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన సైడ్ కి జస్ట్ 45 మినిట్స్ డ్రైవ్ అండి. అవును, ఎస్, మేము ప్రయాణించాం కదా, ఎగ్జాక్ట్ 45 మినిట్స్ పట్టింది సార్. సిద్దిపేట నుంచి ఎంత ఉంటుంది సార్ మనకి? సిద్దిపేట నుంచి టౌన్ నుంచి మనకు 30 కిలోమీటర్స్ ఉంటుందండి. కానీ ప్రజెంట్ సిటీ మొత్తం గ్రో అవుతూ వస్తుంది హైవే సైడ్. సో ఇప్పుడు కొత్త కలెక్టరేట్ శాంక్షన్ అయింది, ఆల్మోస్ట్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. మనకి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 20 మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది అది. దాని పక్కనే మనకు కమిషనరేట్ కూడా ఆల్మోస్ట్ ఓపెనింగ్ అయిపోయింది.
డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అండ్ కమిషనరేట్ పక్కనే ఉంటాయి. సో సిటీ ఆల్మోస్ట్ సిద్దిపేట టౌన్ కూడా హైవే పెరుగుతూ వస్తుంది అన్నట్టు. సో కుకునూర్పల్లిలో మరి డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి? కుకునూర్పల్లిలో ఏమేమి ఉన్నాయి మనకి ఒక్కసారి వ్యూవర్స్ కోసం? పిఎస్ఆర్ హైవే కౌంటీ పిఎస్ఆర్ 22 acres అండి ఇది. ఓకే. డిటిసిపి టిఎల్పి నెంబర్ కూడా వచ్చింది మంది. వచ్చాకనే మనం లాంచ్ చేసాం. మనం ప్రీ లాంచ్ బిజినెస్ చేయలేదు. మనం అప్రూవల్ వచ్చాకనే మనం లాంచింగ్ పెట్టుకున్నాం మనము. ఓకే. మన డెవలప్మెంట్స్ వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఏమేమి జరిగాయి సార్? మనకి వర్క్స్ అన్ని అవుతున్నాయి. అంటే వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మీకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ చెప్తాను మీకు. సో డెవలప్మెంట్స్ గురించి చెప్పాలంటే మనకు మన పక్కనే గజ్వెల్ ఉందండి. గజ్వెల్ మన సీఎం కేసీఆర్ కాన్స్టిట్యుయెన్సీ. మీరు వచ్చే దారిలో చూసుంటారు. దగ్గరలో ఉంది కదా సార్? చాలా దగ్గరలోనే. ఆల్మోస్ట్ మనకు 10 minutes డ్రైవ్ లో మనం గజ్వెల్ టౌన్కి వెళ్తాము. 5 minutes డ్రైవ్ లో మనం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతాము. ఇంకోటి నియర్ బై డెవలప్మెంట్ అనేది చెప్పుకోవాలంటే ప్రజెంట్ ఔటర్ రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు వినిపిస్తుంది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్. మన ప్రజ్ఞాపూర్ గజ్వల్ దగ్గరలోనే ఆల్మోస్ట్ మన సైట్ నుంచి ఒక 4 kilometer రేడియస్ లోనే రాబోతుంది. ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ తర్వాత మనకు ట్రిపుల్ ఆర్ రాబోతుంది. సో వెరీ సూన్ వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. అప్పుడు అనుకుంటారు ఇప్పుడు కొంటే బాగుండు అని ఆలోచన. సో ఇప్పుడు ది బెస్ట్ అనుకుంటా సార్, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి ఈ హైవేలో. ఎందుకంటే ఆల్రెడీ 4 lane రోడ్ ఉంది, ఇప్పుడు 6 lane రోడ్ కాబోతుంది. ఆటోమేటిక్గా రేట్స్ జంప్ అవుతాయి అప్పుడు. ఓకే. ఎస్, ఆబ్వియస్లీ పెరిగిపోతాయి. ఇంకా హైలైట్స్ ఏమైనా ఉన్నాయి సార్ మనకి? మెయిన్ హైలైట్ చెప్పాలి అంటే కనుక మనది హైవే ఫేసింగ్ వెంచర్ మంది. చాలా కంపెనీస్ హైవేకి దగ్గరలో అని చెప్పి 1 kilometer 2 kilometer లోపలికి ఎగ్జాక్ట్లీ మనది రాజీవ్ రహదారి ప్రపోజల్ 6 lane రోడ్కి ఫేసింగ్లో ఉంది మంది. సో ఆటోమేటిక్గా దట్ ఇట్ సెల్ఫ్ gives you the more appreciation in future. Yes. సో మనకి దగ్గరలో అని కొన్ని ప్రాజెక్ట్స్ మనం అనుకుంటుంటాం, బట్ ఇది ఎగ్జాక్ట్ రోడ్ కు ఆనుకొని ఉంది వ్యూవర్స్. అసలు మనకి ఇక్కడ దగ్గరలో కూడా మల్లన్ రిజర్వాయర్ అండ్ అవి కూడా ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు కూడా దారిలో చాలా చూసుంటారు. నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి, అమ్యూజ్మెంట్ కానీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్ దగ్గర నుంచి చూస్తే కనుక మనకు బిట్స్ పిలానీ ఉంది, అక్కడ నాల్సార్ యూనివర్సిటీ ఉంది, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, హార్టికల్చరల్ యూనివర్సిటీ ఉంది, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు జెనోమ్ వ్యాలీ షమీర్పేట దగ్గరలో తుర్కపల్లిలో మనకు బయోటెక్ పార్క్ ఉంది. జెనోమ్ వ్యాలీ మోర్ దెన్ 10,000+ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అక్కడ. అందరికీ తెలిసిన విషయమే, కరోనా టైంలో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ హైదరాబాద్లో బయోటెక్ పార్క్ ఇక్కడ నుంచి ఇండియా మొత్తం ఓవర్సీస్ కూడా వెళ్ళింది దగ్గర. సో ఎంప్లాయ్మెంట్ ఉంది అనగానే మనకి ఆబ్వియస్లీ చుట్టూ కూడా డెవలప్మెంట్ బాగా జరిగిపోతుంది. మనకి ఆల్మోస్ట్ మనకి జనం వ్యాలీ నుంచే చాలా మంది క్లయింట్స్ వచ్చారు. బల్క్ బుకింగ్ వెరీ సూన్ వీఆర్ గెటింగ్ హ్యూజ్ బల్క్ బుకింగ్ హియర్. ఎక్కువగా అయిపోయాయి. అంటే ఇప్పుడు ఎంత 22 ఎకరాలు అన్నారు కదా సార్, ఎలా చేస్తారు ప్లాటింగ్? సైజ్ ఏంటి? మనకు మినిమం సైజ్ వచ్చేసి 165 square yards అండి. 165 square yards, 180 square yards, 200 square yards లో ఉన్నాయి. ఫేసింగ్స్ ఏమున్నాయి? ఫేసింగ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. మనకు 22 acres లో టోటల్ 304 plots వచ్చాయి. మనకు 304 విల్లా ప్లాట్స్. కస్టమర్స్ అయినా కట్టుకోవచ్చు, మనల్ని కట్టియమన్నా కూడా మనం కట్టిస్తాం. కస్టమైజేషన్ ఉంది, మీరైనా ఏ విధంగా అయినా ఆప్షన్ అన్నమాట. మనం ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాం, మనం బిల్డర్సే, పిఎస్ఆర్ గ్రూప్. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ బోయిన్పల్లిలో విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మనము. కంప్లీటెడ్ విల్లా ప్రాజెక్ట్ బిఫోర్ బోయిన్పల్లిలో డూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కూడా మంది యాప్రాలో జరుగుతుంది. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది మంది. సో ఒక వ్యక్తి ప్లాట్ కొందాము, విల్లా కొందాము అనుకుంటే ఎలా బెటర్ అంటారు సార్? తను స్టే చేయడానికి రెసిడెన్షియల్ గా, రీసేల్ గా ఏది బెటర్ అంటారు ఇక్కడ చూస్ చేసుకుంటే? సో మన వెంచర్కి వచ్చేసి పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్కైనా బాగానే ఉంటుందండి. మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉండడానికైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే రోడ్ యాక్సెసిబిలిటీ ఉంది, మెయిన్ కమ్యూనికేషన్. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకు రోడ్ యాక్సెసిబిలిటీ ఉండాలి. మన ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్లో ఉంది. మన కుకునూర్పల్లి కానీ లేకుంటే ప్రజ్ఞాపూర్ జంక్షన్లో కానీ అన్ని బస్సెస్ స్టాప్స్ ఉన్నాయి అక్కడ. రైల్వేస్ రీసెంట్గా మనకు రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తుంది. హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. కొత్త రైల్వే లైన్, న్యూ రైల్వే లైన్ ఫ్రమ్ మనోహరాబాద్ టు కొత్తపల్లి కరీంనగర్ రూట్ ఇలానే వెళ్తుంది వయా గజ్వెల్ కూడా రీసెంట్గా లాస్ట్ నవంబర్ ఐ థింక్ ఓపెనింగ్ కూడా చేశారు కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు.
సో అది మన వెరీ దగ్గరలోనే ఉంటుంది అన్నట్టు, చాలా దగ్గరలో ఉంటుంది. అది కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది, మనకు రైల్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ. అండ్ వాట్ అబౌట్ అప్రిసియేషన్ సార్? అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అప్రిసియేషన్, ఇందులో కూడా ఉంటుందా మనకి? 100% అండి. ఎలా ఉంది అంటారు? మెయిన్ వచ్చేసి హైవేకి ఉండే ల్యాండ్స్ కి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 20 to 30% అప్రిసియేట్ అవుతూనే ఉంటుంది హైవే బిడ్స్. సో మనం ఏ హైవేకి చూసుకున్నా కూడా, హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఏ హైవేకి చూసుకున్నా కూడా, మనం కరీంనగర్ హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, ఏ హైవేకైనా హైవే ఆనుకున్న వెంచర్స్కి బ్లైండ్ అప్రిసియేషన్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా చుట్టుపక్కల అవసరం లేదు. సో అలాంటప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఎంత లేట్ చేస్తుంటారో అంత రేట్స్ పెరిగిపోతుంటాయి. సో మీరు అనుకోగానే కొనేయండి, చేస్తే కనుక మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దానికి 100 స్క్వేర్ యార్డ్స్ వస్తా, 200 స్క్వేర్ యార్డ్స్ వస్తా, మీరు కొనేసేయండి. కొనేసేయడం అనగానే ఒక డౌట్ వస్తుంది సార్, ఎంత పే చేయాల్సి ఉంటుంది? లోన్స్ కానీ బ్యాంక్స్ తో ఏమైనా టైఅప్స్, ఆ డీటెయిల్స్ ఒకసారి. మనకు బ్యాంక్స్ తో టైఅప్ అవుతున్నామండి. మనం ఐడిబిఐ బ్యాంక్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం టాటా క్యాపిటల్ తోటి మనం టైఅప్ అవుతున్నాం. 50% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే. అవుట్లెట్ వెళ్ళే వాళ్ళకి మనం స్పాట్ రిజిస్ట్రేషన్, మీరు రేపు అంటే రేపు రిజిస్ట్రేషన్ చేసాను, ఎందుకంటే మన ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం స్పాట్ రిజిస్ట్రేషన్, టీటీసీపీ అండ్ టీఎల్పీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో రిజిస్ట్రేషన్ పరంగా కూడా మనకి ఎలాంటి డౌట్స్ కానీ సందిగ్ధాలు అలాంటివి ఏం అవసరం లేదు. టీటీసీపీ అప్రూవ్డ్ అండ్ టీఎల్పీ నెంబర్ ఉంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం. సార్ మరి సరౌండింగ్స్ లో సిద్దిపేట దగ్గర మనకి ఐటీ పార్క్ అని విన్నాను సార్, అదేంటి ఆ డీటెయిల్స్ ఒక్కసారి? దాన్ని బట్టి కూడా డెవలప్మెంట్స్ ఫస్ట్ అందరూ గమనిస్తారు ప్రాజెక్ట్. మరి ఏంటి అది? మనకు సిద్దిపేట దుద్దేడ దగ్గర మనకు ఆల్మోస్ట్ 3000 acres లో దుద్దేడ టోల్ గేట్ ఉంటుంది దగ్గరలో. మనకు ఆల్మోస్ట్ ఎంత దూరం సార్ ఈ ప్రాజెక్ట్ నుంచి? మన సైడ్ నుంచి టోల్ గేట్ వచ్చేసి 20 minutes అండి, అంతే ఉంటుంది. ఐటీ పార్క్ అరౌండ్ 3000 acres లో ఐటీ పార్క్ రాబోతుంది. వెరీ సూన్ అది లాంచ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఒకటి వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. అట్మాస్ఫియర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి సార్. నాకైతే ఎక్కడ ఏమి పొల్యూషన్ కానీ ఎక్కడ ఏమంటే ఫ్రీగా ఏంటి సార్ ఆ డీటెయిల్స్ ఏంటి ఇక్కడ మనకి? కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండి ఇది. మీరు వచ్చినప్పుడు దారిలో కూడా చూసారు, షామీర్పేట దాటిన తర్వాత మనకు రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, ఒక బ్లాక్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. సో టోటల్ గ్రీనరీ. అట్ ద సేమ్ టైం మనకు టూరిజం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మన సైట్ నుంచి దగ్గరలో అరౌండ్ ఒక 9 kilometers డిస్టెన్స్లోనే మల్లన్న సాగర్ 8 kilometers డిస్టెన్స్, అంటే మనం 10 minutesలో వెళ్ళిపోతాం. మన బ్యాక్ సైడ్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉందండి, చాలా పెద్ద రిజర్వాయర్ ఉంది, టూరిజం ప్లేస్ అది. అట్ ద సేమ్ టైం కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంది దగ్గరలో, కొండపోచమ్మ టెంపుల్ ఉంది దగ్గరలోనే. కొండపోచమ్మ టెంపుల్ మనకు 15 minutes డ్రైవ్ ఉంటుంది అంతే దగ్గరలో. మల్లన్న టెంపుల్ మళ్ళీ సపరేట్. మల్లన్న సాగర్ ఇక్కడ ఉంది మన దగ్గర. కుమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గరలో ఉంది, అది కూడా మనకు 15 minutes డ్రైవ్ లో వెళ్ళొచ్చు మనం ఇక్కడికి. సో ఈ టూరిజం డెవలప్మెంట్స్ లో రిజర్వాయర్స్ ఉన్నాయి మనకు, మల్లన్న సాగర్ రిజర్వాయర్ అండ్ కొండపోచమ్మ రిజర్వాయర్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిద్దిపేట కూడా దగ్గరే, మనం జస్ట్ నుంచి ఒక 30 minutes డ్రైవ్ లో సిద్దిపేట వెళ్తాం మనం. సిద్దిపేట టౌన్ కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది మన కేసీఆర్ అండ్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో. అక్కడ కొమట్ చెరువు అని ఇప్పుడు ఆల్మోస్ట్ షూటింగ్ స్పాట్ ఇది. మన హైదరాబాద్ లో దుర్గం చెరువు ఎలా ఉందో కొమట్ చెరువు ఇప్పుడు అలా ఉందన్నట్టు అక్కడ. సో చాలా మంది అక్కడ కూడా వీకెండ్స్ లో హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు. ఎస్, వీకెండ్స్ అనగానే అందరూ ఇటువైపే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి. మహికా ఇన్ఫ్రా, పిఎస్ఆర్ హైవే కౌంటీ, డిఫరెంట్ నేమ్స్ సార్, బాగుంది. చుట్టూతా డెవలప్మెంట్స్ చూసుకుంటే చాలా జరిగాయి అండ్ జరుగుతున్నాయి. నైస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పారు మాటల్లో, ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేస్తే కనుక కూడా అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ విల్లా ప్లాట్స్ అనుకున్నాం, గేటెడ్ కమ్యూనిటీ. సో ఏంటి, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు జరిగాయి, ఇక మీదట ఏం డెవలప్మెంట్స్ జరగబోతాయి ఈ లోపల వెంచర్లో మనకి? మనం ఈ వెంచర్లో ప్రీమియం డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి. ఈ హైవేలో మనం షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి సిద్దిపేట వరకు చాలా వెంచర్స్ ఉన్నాయి కూడా. సో వాళ్ళకి డిఫరెంట్గా మనం కొత్తగా ఏమి ఇవ్వగలం, ఏమి ఇస్తున్నాము. సో ఎవరు ఇవ్వని డెవలప్మెంట్స్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి అవి మాకు తెలియాలి. సో మనం సిసి రోడ్స్ ఇస్తున్నామండి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. మనం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాం మనం హైవే ఫేసింగ్ లో. పిఎస్ఆర్ హైవే కౌంటీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. మనం 40 feet 33 feet ఇంటర్నల్ రోడ్స్ ఇస్తున్నాము, అన్ని సిసి రోడ్స్ ఇస్తున్నాము. చాలా మంది బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు ఏది డిడిసిపి వెంచర్ లో. హెచ్ఎండిఏ దాంట్లోనే మాక్సిమం ఇస్తా లేకుంటే ఇవ్వరు సిసి రోడ్స్. అలాంటిది మనము డిడిసిపి లేఅవుట్ లోనే మనం సిసి రోడ్స్ ఇస్తున్నారు. సో మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ పైప్ లైన్ టు ఈచ్ ప్లాట్.
వాటర్ పైప్ లైన్ ఇస్తాం అన్నట్టు. ఓకే. ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్. ఇది కాకుండా ఎక్స్ట్రాగా మనం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాం ఇక్కడ. క్లబ్ హౌస్ మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నాము. సో పిల్లలు ఒక ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మనం అన్ని ఏమేమి కావాలో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎందుకంటే మన హైవే ఫేసింగ్లో ఉంది కాబట్టి హైదరాబాద్ నుండి కరీంనగర్ అని, రామగుండం, మంచిర్యాల్ అక్కడ వరకు రోడ్ కనెక్టివిటీ అవుతుంది. సో అలా వెళ్ళే వాళ్ళు మన కస్టమర్లు, మన క్లయింట్స్ ఉంటారు కదా, సో ఆన్ ద వేలో ఆగి కొంతసేపు ఇక్కడ రిఫ్రెష్ అయ్యి వెళ్ళటానికి కూడా అలాంటి మనం ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎన్ని వరకు బుక్ అయ్యాయి సార్ ఇప్పటి వరకు? సో మనం లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం 304 ప్లాట్స్ అండి. మనం లాస్ట్ మంత్ జస్ట్ 1 మంత్ అయింది మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసి. 1 మంత్ అయింది. 1 మంత్ లో అరౌండ్ మనకి 89 ప్లాట్స్ బుక్ అయ్యాయి. 89 చాలా బల్క్ బుకింగ్స్ వచ్చాయి మనకు జనం వ్యాలీ నుంచి. కానీ సో అంటే ప్లాట్ సైజ్ మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. 156 మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ అండి విల్లా సైజ్. మనం హ్యాపీగా 165 డూప్లెక్స్. కమర్షియల్స్ కూడా ఏమైనా ఆప్షన్ ఉందా సార్? కమర్షియల్స్ ఉన్నాయండి మనకు. చాలా రోడ్ ఫేసింగ్ లో మనకు 6 కమర్షియల్ ప్లాట్స్ వచ్చాయి. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం కమర్షియల్ సేల్ చేస్తాం. కాస్త ప్రైసింగ్ ఎక్కువ ఉంటుండొచ్చు మేబీ కంపేర్డ్ టు దిస్. సో మహికా ఇన్ఫ్రా పిఎస్ఆర్ హైవే కౌంటీ కొందాము అనుకొచ్చిన వారికి, ఎవరైనా ప్లాట్ కొందాము, బుక్ చేసుకుందాం, ఓపెన్ విల్లాలో పెడదాము డబ్బులు అనుకునే వారికి ఏమైనా నెగోషియబుల్ సార్? తగ్గిస్తారా? యాజ్ పర్ దేర్ పేమెంట్ మోడ్. వాళ్ళు లోన్ కి వెళ్తారా, అవుట్లెట్ వెళ్తారా, సో 1 మంత్ లో పే చేస్తారా, 15 days లోనే వాళ్ళు టోటల్ అమౌంట్ పే చేస్తారా, దాన్ని బట్టి దేర్ విల్ బి గుడ్ నెగోషియేషన్స్. ఓకే సార్. మరి ఫైనల్లీ మహికా ఇన్ఫ్రా పిఎస్ఆర్ హైవే కౌంటీ, సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ లో పెడితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏంటి వాళ్ళకి బెనిఫిట్, అదొక్కసారి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి ఏమైనా సలహాలు, సూచనలు ఏమైనా తెలియజేయాలి అనుకుంటున్నారా వ్యూయర్స్ కోసం? యాక్చువల్లీ రాజీవ్ రహదారి అనేది మనకు షామీర్పేట్ దగ్గర నుంచి సిద్దిపేట్, ఇప్పుడు ప్రజ్ఞాపూర్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ వరకు, అంటే ఈ రోడ్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఈ రోడ్ ఫెమిలియర్ అండి. ఒకటే సింగిల్ డైరెక్ట్ టర్నింగ్స్ లేవు అసలు. సో అందరికీ ఈ హైవే అనేది ఫెమిలియర్. సో మనం కొత్తగా వాళ్ళకి చెప్పాలంటే కనుక వాళ్ళు అనిపిస్తుంది తప్పితే ఈ హైవే అలవాటైన వాళ్ళకు మనకు దే నో ఎవ్రీథింగ్. ఒక్కసారి అలవాటు పడితే వాళ్ళకి తెలుసు. సో అందులోనూ మన ప్రాజెక్ట్ గురించి ఏంటంటే మన హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ప్రైస్ విషయంలో దట్ మనం స్లైట్ నెగోషియబుల్ ఉంది కాబట్టి మనం దాన్ని చేస్తాం, చేయొచ్చు. ఓపెన్ విల్లా దట్టు హైవే కి ఆనుకొని ఉంది, చుట్టూ కూడా మనకి. వాళ్ళు చూడండి మన తర్వాత దగ్గర వేరే వెంచర్స్ లో చూసి రానివ్వండి. సో వాళ్ళు కంపేర్ చేసుకుందాం. లెట్ దెమ్ సీ మోర్ వెంచర్స్ ఆన్ ద హైవే సో దట్ దే కెన్ కంపేర్ విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అండ్ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ వీఆర్ గివింగ్. సో ఇది సర్టెన్ కరెక్ట్ టైం అంటారు, ఇన్వెస్ట్ చేస్తే ఇదే బెటర్ అంటారు? అవునండి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కొంచెం అటు చేసినా కూడా RRR వచ్చేస్తుంది మనకి. ORR ఆల్రెడీ వచ్చింది కాబట్టి అనౌన్స్ చేసిన టైంలోనే రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. మీరు కొన్న ఇప్పటికి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఏంటి సార్? ఎంత మేబీ అప్రాక్సిమేట్ గా? సో మామూలుగా హైవే ఫేసింగ్ ఉన్న వాటికి చెప్పాను ఇంతకుముందే 20 to 30% బ్లైండ్ అప్రిసియేషన్ ఉంటుందండి. సో ఈ వెంచర్లో కొన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 3 to 5 years లో డబుల్ అవుతుంది. 3 to 5 years లో ఖచ్చితంగా డబుల్ అవుతుంది. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది బిల్డర్స్ కూడా తీసుకున్నారు. సిద్దిపేటలో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ కూడా మన దగ్గర కొన్ని బల్క్ ప్లాట్స్ బుక్ చేసుకున్నారు. సో వాళ్ళే విల్లాస్ కట్టి సేల్ చేయడానికి కోసం వాళ్ళు బుక్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేస్తూ మహికా ఇన్ఫ్రా పిఎస్ఆర్ హైవే కౌంటీ యొక్క ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్ చూసారు కదా, మహికా ఇన్ఫ్రా పిఎస్ఆర్ హైవే కౌంటీ ప్రాజెక్ట్ చాలా సూపర్గా ఉంది. రోడ్డుకి ఆనుకొని హైవేలో ఉందండి మనకి. అండ్ మనం చూస్తే కనుక జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరికీ గైడ్ చేస్తూ వస్తున్నాను. ORR ఎగ్జిట్ 7 నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడికి 45 kilometers ఉంటుంది. అండ్ చూసుకుంటే కనుక 45 minutes పడుతుంది. ఎక్కడ ట్రాఫిక్ లేదు, జస్ట్ అక్కడక్కడ మనకి కాస్త ట్రాఫిక్ అనిపించింది, బట్ మిగతా అంతా పీస్ఫుల్ జర్నీ జరిగిందండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఓపెన్ విల్లా ప్లాట్స్ చాలా హ్యాపీగా వీకెండ్స్ ఎంజాయ్ చేయవచ్చు, మనం ఉండవచ్చు. ఫర్దర్గా చాలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి మనకి విజయసారథి గారు చెప్పారు కదా. మీలో ఎవరైనా ఇంకా ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి మిగతా డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నమస్తే.